హలో గైస్, అందరికీ నమస్తే. నేను ఇవాళ మా ఊర్లో మొహరం గురించి మీకు చెప్పబోతున్నా. ఎలా చేస్తారు అని చెప్తూ వీడియోస్లో మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇది మా ఊరు గుడి అండి, చాలా బాగుంటుంది. అండ్ గుడి బయట విశాలమైన ప్రాంగణం కూడా కనిపిస్తుంది, చూసారా? అక్కడ భక్తులందరూ వచ్చి చక్కెర, బెల్లం అండ్ కానుకలు లాంటివి సమర్పించి ఆ దేవుణ్ణి మొక్కుని వెళ్తారనమాట. ఇంకా ఎవరి హడావిడి వాళ్ళదండి, చూసేయండి. చూసారు కదా, తప్పటి గుళ్ళతో ఊరు మొత్తం హోరెత్తిపోద్ది. 6 నుంచి 8 గంటల వరకు భక్తుల రద్దీతో గుడి మొత్తం కలకల్లాడిపోద్దండి. ఇంక ఇది ఇలా ఉంచండి, ఇంక మా వాళ్ళు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కలిసి మామూలుగా డాన్స్ అయ్యారండి. బీట్ కూడా చూడండి ఒకసారి, మామూలుగా ఉండదండి. చూసారండి, బీటు మామూలుగా లేదు కదా. ఆ బీట్ చూస్తుంటే మీకు కూడా ఊపొచ్చింటుందిలేండి. ఇంకా నైట్ 10 కల్లా గుండం అంటిస్తారండి. అంటించిన తర్వాత తెల్లవారుజామున దేవుణ్ణి ఎత్తుకుంటారు. దేవుణ్ణి ఎత్తుకునే వ్యక్తి కూడా కటిక ఉపవాసంతో ఉండి నిష్ఠగా ఉంటారండి. తెల్లవారుజామున స్వామిని రెడీ చేస్తున్నారండి. చేసిన తర్వాత ఎత్తుకొని గుండం చుట్టూ తిరిగేస్తారండి. చూస్తున్నారు కదండి, దేవుడు ఇలా తిరుగుతూ గుండం చుట్టూ అప్పుడప్పుడు గుండంలోకి కూడా దిగడం జరుగుతుందండి. ఓ పక్క అందరూ దేవుని చూస్తుంటే మా వాళ్ళు బీటేసుకున్నారండి, చూస్తారా? ఇంతకీ మా ఊరి పేరు చెప్పలే కదా, అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గ మండలం సీబాయి గ్రామం అండి. వీళ్ళు చూసారా, తెల్లవారుజామున 4 నుంచి 8 వరకు ఎగురుతున్నారండి. అంత ఇష్టం వీళ్ళకి ఈ పండుగ అంటే. ఈ చుట్టుపక్కల పల్లెల్లో ఎక్కడ ఇలా జరగదండి, అలా జరిగింది మా ఊళ్ళో. ఈ పండుగని మీరు కూడా చూసేయాలనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ ఇయర్ వచ్చేసేయండి, చూద్దరు కానీ అదిరిపోద్ది. అదే రోజు సాయంత్రం అండి, చూసేయండి. ఇది లాస్ట్ రోజు సాయంత్రం అండి. ఇంకా జనం వచ్చేస్తారు ఇప్పుడు. సో ఇంకా అందరూ గుండం దండం పెట్టేసుకొని వెళ్ళిపోయాక గుండాన్ని బూడిచేస్తారు. సో ఇది మా ఊర్లో ఫెస్టివల్ అండి, మొహరం గురించి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేసేయండి. అండ్ ముందుకి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తా. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్.